ప్రపంచవ్యాప్తంగా రైటిస్టుల విజయాలు నమోదవుతున్నాయి. ట్రంప్ విజయం కావచ్చును. తర్వాత ఇప్పుడు జరుగుతున్నటువంటి వివిధ పరిణామాలకు సంబంధించి ఈవెన్ మన ఢిల్లీలో జరిగినటువంటి విజయాలు ఇట్లాంటివి చూసుకున్నప్పుడు ఒక ఎత్తు అయితే, జర్మనీలో ఇప్పుడు రైటిస్ట్ గవర్నమెంట్ వచ్చే అవకాశం కనబడుతుంది. ఏఎఫ్డి పార్టీ దానికి ఆల్రెడీ ఎలన్ మాస్క్ లాంటి వాడు మద్దతు ఇస్తున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటి షోల్ఫ్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రజల్లో. ఇప్పుడు వీళ్ళు కొత్త నినాదం కాదు, కొత్త హామీ ఇచ్చారు. ఏంటంటే, ఎవరైతే జర్మనీ వాళ్ళు ఇప్పుడు సమస్య ఏంటి, ఇతర దేశాల నుండి అక్రమంగా వలస వచ్చినటువంటి వాళ్ళు అక్కడ సంస్కృతిని నాశనం చేస్తున్నారు, అక్కడ ఇస్లామిక్ సామ్రాజ్యం కావాలంటున్నారు, అక్కడ షరియా చట్టాలు కావాలంటున్నారు, పద్దాక ఉద్యమాలు చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పినే ఏఎఫ్డి పార్టీ ముందుకు వస్తే, ఆ ఏఎఫ్డి పార్టీ ఇప్పుడు ఏం చెప్తుందంటే, ఇట్లాగ గొడవలు చేసేటటువంటి వాళ్ళకి సోషల్ బెనిఫిట్స్, ఆ దేశంలో వాళ్ళు తినటానికో ఉండటానికో బ్రతకడానికో ఇచ్చేటటువంటి అవకాశానికి సంబంధించినటువంటి బెనిఫిట్స్ అన్నిటిని రద్దు చేస్తాం మేము అధికారంలోకి వస్తే అన్నటువంటి సంచలనాత్మకమైనటువంటి ప్రకటన చేసింది.